మహిళలకు రక్షణ కల్పించడంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఖమ్మం జిల్లా వాసులు చెబుతున్నారు. జగనన్న సీఎం అయ్యే వరకు రాష్ట్ర ప్రజలు పోరాటం ఆపరని మహిళలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసింది వైఎస్ఆర్ అని ఖమ్మం జిల్లా ప్రజలు అంటున్నారు. ఆయన తెచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ఆయన కుటుంబాన్నే వేధిస్తున్న వీరిని ప్రజలు క్షమించరంటున్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, బాలికలపై అత్యాచారాలు, ప్రభుత్వం విఫలమైన విధానాన్ని ఈ రోజు మహిళా లోకం అంతా కూడా ఖమ్మం జిల్లాలో షర్మిలమ్మ గారికి వివరిస్తా ఉన్నారు. వాళ్ళ ఘోష చెప్తా ఉన్నారు. అమ్మా రాజన్న రాజ్యం ఎప్పుడొస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మేమంతా మీ వెంట ఉంటాం. జగనన్నని జైలు నుంచి విడుదల చేసేంత వరకు కూడా ఈ కుతంత్ర రాజకీయ కుట్ర పార్టీలతో మేము పోరాటం చేస్తాం. నీ వెంట ఉంటాం. మేము వెన్నంటి మేము ఉంటామని చెప్పేసి మహిళా లోకం చెప్తా ఉన్నారు. ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి అవిగో 2009లో మహాకూటమి ఏర్పడ్డది. ఒక పార్టీ అయింది. సోనియా గాంధీ గారు పిలిపించి అయా మహాకూటమి అయింది, ఒక పార్టీ ఏం చేస్తామంటే 150 అసెంబ్లీ 33 ఎంపీలు తెచ్చి నీ చేతిలో పెడత తల్లి, ఒకవేళ ఓడిపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల పోయింది పార్టీ అనుకో అని తిరిగి వచ్చి కష్టపడి 157 అసెంబ్లీ సీట్లు 33 ఎంపీలు తెచ్చి కేంద్రాన్ని నిలవబెట్టి అనేక సంక్షేమ పథకాలు, పిల్లల ఫీజులు కానివ్వండి, గుండె ఆపరేషన్ జబ్బులు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, బ్యాంకుల రుణమాఫీ కానివ్వండి, గ్యాస్ పెరిగితే 50 రూపాయలు భరించడం కానివ్వండి, ఇండియా లెవెల్లో భారతదేశంలో చేసిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డికి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీలకు కాలం చెల్లిందని ఖమ్మం జిల్లా ప్రజలు చెబుతున్నారు.